అర్థం చేసుకోవాలి. మనతో శాంతి ప్రసాద్ గారు ఉన్నారు, జనసేన పార్టీ సీనియర్ నాయకులు, సీనియర్ అడ్వకేట్. శాంతి ప్రసాద్ గారు, గుడ్ ఈవినింగ్ సార్. నమస్తే బ్రహ్మారెడ్డి, మీ ఉన్న పెద్దలకు చూస్తున్న వీక్షకులకు నమస్కారం. ఏంటంటే అసలు రిజల్ట్స్ రాకముందే 2 వారాలు సమయం ఉండగానే కూటమి నేతలతోటి అధికారులు టచ్లోకి వెళ్తున్న పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో స్పష్టంగా ఉంది. ఇప్పుడు మురళీ గారు చెప్పినట్టు 2-3 అధికారులు కూడా మురళీ గారిని సంప్రదించి అడిగినటువంటి పరిస్థితులు ఉన్నాయి. మాకు పోస్టింగ్స్ కావాలి, మేము పార్టీ ఎక్కడా కూడా మేము న్యూట్రల్గా ఉన్నాము అని చెప్పేసి. అంటే ఈ అంత కాన్ఫిడెన్స్ ఉందా కూటమి అధికారులకు వస్తున్న అధికారులకు కూడా? సరే, సమాజంలో ఈరోజు స్వార్థం అనేది చాలా బాగా పెరిగిపోయింది. అందులో అధికారానికి దగ్గరగా ఉండే వాళ్ళకి బాగా పెరిగిపోతుంది. ఇదివరకు రాజకీయ నాయకులు ఉండేది, ఇప్పుడు రాజకీయ నాయకులు మించినట్లుగా అధికారులు తయారవుతున్నారు. అధికారులు ఐఏఎస్ ఐపీఎస్ ఏ స్థాయికి దిగజారంటే చివరికి బంట్రోతులుగా మారటానికి కూడా ఎక్కడా కూడా వాళ్ళు ఇబ్బంది పడతారు. ఇది తమకు కీలకమైన పదవులు రావటం కోసం, కీలకమైన అధికారాలు చేపట్టి తాము కూడా ఒక నాయకులుగా చలామణి కావటం కోసం చాలా మంది ఐఏఎస్ ఐపీఎస్ కూడా చూసాం. ఏదో ఒకసారి ఒక డైలాగ్ ఉండేది, బావ కళ్ళలో కన్నీరు ఇది ఆనందం చూడటం కోసం అని. అధినేత కళ్ళల్లో ఆనందం చూడటం కోసం కొంతమంది దిగజారి ఏ రకంగా పౌరుల మీద కేసులు పెట్టారో, ఆ రోజు అమరావతి రైతులను బెదిరించారు, ఇవన్నీ కూడా మనం చూసాం. అవును, చెరువు నిండితే కప్పలు వస్తాయి. మీకు సింపుల్ గా చెప్తున్నా భావం. అధికారం ఎటువంటి అధికారులు అడిగిపోతారు. ఇందులో పెద్ద విశేషం లేదు, వింత లేదు. ఈ 75 సంవత్సరాల భారతదేశ చరిత్రలో కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ జరుగుతున్న తీరు తంతు ఇదే. కొంతమంది ఏంటంటే రిటైర్మెంట్ దగ్గరలో ఉంటారు కాబట్టి వాళ్ళు రిటైర్మెంట్ అయ్యే టైంలో కొద్దిగా ఉన్నత పదవుల్లో ఉండి కొద్దిగా కమాండ్ చేసి గౌరవంగా తప్పుకోవాలని కొంతమంది ఉంటారు. కొంతమంది ఎవడొచ్చినా సరే నా నీతి నా నిజాయితీ అని పట్టుకుని అలాంటి వాళ్ళు ఉంటారు. ఈ 2 రకాల జీవులను మనం చూసాము. ఎక్కువగా గత 5 సంవత్సరాల్లో ఐఏఎస్ ఐపీఎస్లో దరిద్ర భావాలు ఉన్న వాళ్ళని, నీచ మనస్తత్వం ఉన్న వాళ్ళని మనం ప్రస్ఫుటంగా చూసాం. ఇప్పుడు వాళ్ళు సర్వీస్ గ్యారంటీ ఉంది, ఎవడు ఎట్టుపోయినా కానీ వాళ్ళకి సర్వీస్ గ్యారంటీ. అయినా కానీ వాళ్ళు రాజకీయ నాయకులు ప్రాప కోసం వెనకాడుతున్నారు, వెంపర్లాడుతున్నారు అంటేనే దిగజారిన వ్యవస్థగా మారి. ఈ వ్యవస్థ గురించి పునరాలోచన చేయాల్సిన ఆవశ్యకత ఖచ్చితంగా ఉంది. వీళ్ళ పనితీరు గురించి కూడా మనం మదింపు చేయాల్సిన అవసరం. ఎక్కడి దాకా ఎందుకు రాష్ట్రంలో ఈ సిఎస్ ని, ఈ డీజీని తొలగించాలి అనేటువంటి డిమాండ్ వచ్చింది. సరే, సిఎస్ వదిలేసారు, డీజీని. గత స్థానిక సంస్థల ఎన్నికల్లో అప్పటి చీఫ్ సెక్రటరీ ఏ రకంగా ప్రవర్తించింది, ఎంత దిగజారి ప్రవర్తించింది, తర్వాత ఆమెకు ఎటువంటి పదవులు ఇచ్చారు, ఇవన్నీ కూడా మనం చూసాం. ఆ తర్వాత స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇచ్చిన ఫిర్యాదులు పట్టించుకోకపోవటం, వీళ్ళు వ్యవస్థ మూలుగుని దిగజారుస్తున్నారు సార్. వీళ్ళు వ్యవస్థలో ఉన్న మూలుగుని తినేస్తున్నారు ఈ ఉన్నతాధికారుల పేరుతో. కాబట్టి వీళ్ళ గురించి ప్రభుత్వం అధికారంలోకి వచ్చేటప్పుడు కొత్తగా మరలా అటువంటి వాళ్ళని జాగ్రత్తగా గమనించి వాళ్ళని ఏరి పక్కన పెట్టి నీతిగా నిజాయితీగా ప్రభుత్వానికి మాత్రమే పనిచేసి ప్రజల కోసం మాత్రమే ఉండే వాళ్ళని మనం ఉన్నతాధికారులుగాను ఆ కీలక పదవుల్లో పెట్టాల్సిన అవసరం అయితే ఉన్నది. ఎందుకంటే ఈ సివిల్ సర్వీస్ అనే వ్యవస్థని నేను కొద్దిగా దగ్గరగా చూసిన వాడిని. నేను కూడా, అంటే నా అదృష్టం బాగలేదు, నేను కూడా సివిల్ సర్వెంట్ అవ్వాలని కోరుకున్నాను 90 దశకాల్లో. ఓకే, ఇప్పుడు నాతో పాటు అప్పుడు చదివిన వాళ్ళు ఇప్పుడు చాలా మంది ప్రిన్సిపల్ సెక్రటరీలుగా ఉన్నారు. ఒకటైతే చెప్తాను సార్, వ్యవస్థలో రాజకీయ నాయకుల్లో చీడ పురుగులు ఎట్లా ఉన్నారు, అధికార గణంలో కూడా చీడ పురుగులు ఉన్నారు. వాళ్ళని వేరే అయిపోతే ప్రజాస్వామ్య వ్యవస్థ మూలుగు దెబ్బతీస్తారు. ఎన్నికల తర్వాత జరిగిన హింసాకాండ చూడండి. ఈ హింసాకాండకి రాజకీయ పార్టీల కారణం అందామా, అధికారుల అలసత్వం కారణం అందామా? కానీ ఆ హింసాకాండ గురించి వైకాపా మంత్రులు అంబటి రాంబాబు గారు లాంటి నేతలందరూ కూడా ఇది పోలీసుల వైఫల్యం అని చెప్పేసి అంటా ఉన్నారు. కూటమి నేతలకి పోలీసులు సహకరించారని చెప్పి కూడా మాట్లాడుతూ ఉన్నారు.
ఎస్పెషల్లీ పల్నాడు జిల్లాలో. రాజకీయ నాయకుల మాటలకి అందులో మీరు చెప్పిన ఆ దిక్కుమాల వెధవ పేరు నేను నోటితో వదిలేండి, ఆయన మంత్రిగా ఉన్నారు, ప్రస్తుతానికి కూడా ఆపసర మంత్రి అనుకోవచ్చు ఆయన్ని. మంత్రి ఏదో గాడి గుడ్డలేదు సార్. చూడండి సార్, కుక్క తీసుకెళ్లి సింహాసనం మీద పెట్టేది కుక్కే తప్ప దాన్ని సునకం అనరు. ఎందుకంటే మా పేరు నాని మా ఎమ్మెల్యే మా మాజీ మంత్రి ఒక తీర్మానం ప్రకటించాడు, మేము కాపులమే, మమ్మల్ని మేము బీరకాయ పీసులు ఉంటాయి, మేము ఏదైనా తిట్టుకుంటామని. నేను ఆ తీర్మానానికి కట్టుబడి, వైసీపీ నాయకుడి తీర్మానానికి కట్టుబడి మాత్రమే మాట్లాడుతున్నా. మేము ఏదైనా తిట్టుకుంటాం. కాబట్టి మీరు అడ్డం పెడతారు కూడా వీళ్ళది బ్రహ్మనాయుడు. మీరు అడ్డం పెట్టాలనుకుంటే ముందు పేరు దాని తీర్మానాన్ని అబద్ధం అని చెప్పండి. జగన్ రెడ్డి దాన్ని సమర్థించాడు కదా, ఆ జగన్ రెడ్డి సమర్థింపులు కూడా తప్పని చెప్పండి. చెప్పగలరా? దిగజారుడు నాయకులు ఉన్నప్పుడు దిగజారిన మంత్రులే వస్తారు, దిగజారిన మంత్రివర్గం ఉంటది, దిగజారిన అధికారులే ఉంటారు. వ్యవస్థను దెబ్బతీసే వాళ్ళే ఉంటారు. ఓకే, వాళ్ళని మరలా దరిచారనివ్వకూడదు. ఇది జనసేన